ఇప్పుడు అంతా ఇలాగే పెడుతున్నారండి. హ్యాండ్స్ డిజైను మంచి ట్రెండింగ్లో ఉన్న సింపుల్ డిజైన్ చూపిస్తాను. ఫస్ట్ నేను శారీలో బార్డర్ వచ్చింది. బార్డర్ ఎంత వెడల్పు ఉందో అంత వెడల్పుకి ఇలా మార్కింగ్ చేసుకున్నాను హ్యాండ్ మీద. అంటే కింద సైడ్ బార్డర్ వేద్దాము అని చెప్పేసి ఆ బార్డర్ ఏదైతే ఉందో అంత మార్కింగ్ చేసుకొని ఆ బార్డర్కి శారీ కలర్తో పైపింగ్ చేస్తున్నాను. నాకు బ్లౌజ్ వచ్చి పింక్ కలర్ బ్లౌజు, శారీ కలర్ వచ్చి గ్రీన్ కలర్ బ్లౌజు. గ్రీన్ కలర్ తీసుకొని ఈ విధంగా సన్నగా పైపింగ్ అన్నది వేసుకుంటున్నాను. ఇది కింద పక్క లోపల థ్రెడ్ పెట్టేసి వేసాను పైపింగ్ అన్నది. థ్రెడ్ పెడితే ఫినిషింగ్ అన్నది నీట్గా వస్తుంది, ప్లస్ సన్నగా వస్తుంది. అందుకోసమని ఈ విధంగా సన్నగా వేసుకున్నాను. ఇక్కడ పైపింగ్ వేసేటప్పుడు నేను లోపల క్లాత్ అన్నది డబల్ ఫోల్డింగ్ అన్నది చేయలేదు. మీరు గమనించారో లేదో, నేను సింగిల్ ఫోల్డింగ్ మీదే వేసేసాను. ఈ విధంగా చేసి పక్కన పెట్టుకోండి. బ్లౌజ్ పీస్ ఏదైతే ఉందో ఆ పీస్ని నేను ఈ విధంగా సమంగా ఒక 5 అంగుళాల వెడల్పుతోటి ఎక్కువ క్లాత్ తీసుకొని ఇలా మిడిల్లో కూర్చోబెట్టుకుంటూ వచ్చానండి. హ్యాండ్ అంతా అటు సైడ్ ఇటు సైడ్ ఖర్చు పోయేవారు వదిలేసాను. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ పైన కూడా అలాగే ఫ్రిల్ ఈక్వల్గా ఫ్రిల్ పెట్టుకున్నాను. కింద అయితే లైనింగ్ లేదు ప్రస్తుతానికి. లైనింగ్ నెక్స్ట్ కూర్చోబెట్టాక యాడ్ చేద్దాము అని చెప్పేసి ఈ విధంగా ఫ్రిల్ పెట్టుకుంటూ వచ్చాను. ఇప్పుడు లైనింగ్ యాడ్ చేసుకొని ఈ విధంగా స్టిచ్ వేసుకున్నాను. స్టిచ్ వేసాక ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో అది కట్ చేసి చూసారా, ఫ్రిల్స్ వచ్చాయి, నీట్గా ఉంది ఫినిషింగ్. ఇప్పుడు మనం వేసిన పైపింగ్ అన్నది ఇలా పెట్టుకొని హ్యాండ్ అన్నది స్టిచ్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చి కింద కూడా సన్నగా పైపింగ్ అన్నది వాడుకున్నాను. చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో. చూడ్డానికి టఫ్గా ఉంటుంది, కానీ ఏదైనా కానీ మనం వర్క్ చేసే దాంట్లోనే ఉంటుంది. వీడియో నచ్చితే చిన్న లైక్